నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒకటే చర్చ. కాంగ్రెస్ మార్క్ పాలనలో అంతా సవ్యంగానే ఉందా, లేక మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మెడ మీద కత్తి వేలాడుతోందా? ఆయనతో పాటు అదే ఊస్టింగ్ రేస్లో మరో ముగ్గురు మంత్రులు ఉన్నారా? తమ పదవులను కాపాడుకోవడానికే కొందరు మంత్రులు ఇంత రాద్ధాంతం చేశారా? అసలు కేటీఆర్ విసిరిన సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి కాదు, కనీసం ఆర్థిక శాఖ మంత్రి కూడా కాని జూపల్లి కృష్ణారావు ఎందుకు స్వీకరించారు? కొండకు దారం కట్టి తమ భవిష్యత్తును పరీక్షించుకోవాలని చూశారా? అందుకే వెనక ముందు ఆలోచించకుండా వెళ్లి ప్రతిపక్షం ఉచ్చులో పడిపోయారా? ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మా అన్నలు నన్ను ముంచిపోవాలనుకుంటున్నారేమో అని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో వ్యంగ్యాస్త్రాలు సంధించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? దీని వెనకున్న అసలు సీక్రెట్ ఏంటి? దీనికోసం మనం కాస్త ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. గత నెల 11న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే, అంటే జూన్ 12న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఒక కీలక భేటీ జరిగింది. దాదాపు 30 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక 15 పేజీల సీల్డ్ కవర్ నివేదికను రాహుల్ గాంధీ చేతిలో పెట్టారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఆ నివేదికలో ఏముందంటే, ఇంటెలిజెన్స్ ద్వారా గత 2.5 ఏళ్లుగా సేకరించిన పూర్తి సమాచారం ఆ రిపోర్టులో ఉందట. మంత్రుల పనితీరు, ఆయా శాఖల పరిధిలో జరిగిన అవినీతి ఆరోపణలు, జిల్లాల్లో గ్రూప్ రాజకీయాలు, పార్టీకి నష్టం కలిగించే అంశాలు, కొందరు మంత్రుల నోటి దురుస్తనం. ఈ నివేదిక ఆధారంగా 4 కీలక మంత్రుల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, వీలైతే కేబినెట్ ప్రక్షాళనలో వీరిని తప్పించాలని కోరినట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ 4 మంత్రులు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఆ 4 మొదటి పేరు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే జూపల్లిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. ముఖ్యంగా లిక్కర్ టెండర్ల వ్యవహారంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఈ ప్రచారం మరింత పీక్స్కి చేరింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు విసిరిన అప్పుల సవాల్లోకి జూపల్లి ఎంట్రీ ఇచ్చారు. నిజానికి అప్పుల అంశానికి ఎక్సైజ్ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. అదేమో పూర్తిగా ఆర్థిక శాఖ పరిధిలోని అంశం. అయినా సరే జూపల్లి తానే స్వయంగా ముందుకొచ్చి నేరుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కేంద్ర స్థానమైన తెలంగాణ భవన్కు వచ్చి మాట్లాడతానని ప్రకటించారు. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. తీరా అక్కడికి వెళ్లకుండా వెనక్కి తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయింది. ఇక ఇందులో ఇంకో అభిప్రాయానికి తావులేదు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉండి అన్ని అస్త్రాలు చేతిలో పెట్టుకొని కూడా ప్రతిపక్షం ట్రాప్లో పడ్డారు. గోల్ కొడతామని బీరాలు పలికి చివరకు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. మనంతటా మనమే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే అవకాశం కల్పించి బీఆర్ఎస్కు మైలేజ్ ఇచ్చాం అని కేబినెట్ భేటీ ముందే సీఎం ఫైర్ అయినట్లు సమాచారం. తన పదవిని కాపాడుకోవడానికి అధిష్టానం ముందు మార్కులు కొట్టేయడానికే జూపల్లి ఈ చివరి ప్రయత్నం చేశారని, కానీ అది కాస్త రివర్స్ అయిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఈ లిస్టులో ఉన్న రెండో కీలక పేరు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఈనాటిది కాదు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన డెక్కన్ సిమెంట్స్ వివాదమే దీనికి ప్రధాన కారణం. ఈ వివాదం ఏంటో ఒకసారి చూద్దాం. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను గన్తో బెదిరించాడనే ఆరోపణలపై కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఆ టైంలో సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ ఎపిసోడ్ మొత్తం వెనక రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పటి నుంచే కొండా సురేఖ సీఎం టార్గెట్ లో ఉన్నారని సమాచారం. అప్పట్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అండతో పదవి కాపాడుకున్నప్పటికీ తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు ప్రక్రియలో తనను పక్కన పెట్టారని కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి నిరసనగా ఆమె గురువారం జరిగిన కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టడం, ఆమె రాసిన లేఖ బయటకు లీక్ కావడం కలకలం రేపుతోంది.
ఇది కూడా ఆమె పదవిని కాపాడుకునే లాస్ట్ ప్రయత్నమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక మూడో పేరు రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి ఇచ్చిన నివేదికలో పొన్నం ప్రభాకర్ నోటి దుర్స్థానాన్ని, మేడ్చల్ జిల్లా రావల్కోల్ భూముల వివాదాలను ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో తోటి మంత్రిపై ఆయన చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు, సొంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు ఆయనకు మైనస్ కానున్నాయని సమాచారం. అయితే వీరందరికంటే పెద్ద షాకింగ్ ఎలిమెంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు కూడా ఈ లిస్టులో ఉండడం. భట్టి విక్రమార్క స్థానంలో గడ్డం ప్రసాద్ మంత్రి అవుతారనే టాక్ కూడా నడుస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కను ఆ పదవి నుంచి తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తోందట. దీనికి రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. గత నెల రోజులుగా భట్టి పదవి పోతుందనే ఊహాగానాలు రావడం వెనుక అసలు స్క్రీన్ ప్లే ఇదేనని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండింటిని భర్తీ చేయడంతో పాటు పనితీరు బాగోలేని, వివాదాల్లో ఉన్న మంత్రులను తొలగించి సరికొత్త టీంను రంగంలోకి దించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారంట. అటు అంపశయ్యపై ఉన్న తమ పదవులకు జీవం పోసే ఆఖరి ప్రయత్నంగానే ఆయా మంత్రులు మితిమీరిన దూకుడు ప్రదర్శిస్తున్నారని సొంత పార్టీ నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి వేయబోయే ఈ పొలిటికల్ చెస్ గేమ్ లో ఏ మంత్రి కుర్చీ సేఫ్ అవుతుంది, ఎవరి పదవి ఊడుతుంది అనేది చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.